పరిస్థితిలో ఎప్పటికైనా సరే అదేంటది క్లబ్బు, ఏం క్లబ్బు, వాల్టేర్ క్లబ్ లాక్కొని తీరుతా అనేది అన్నాడు కదా, అది కేవలం బొత్స సత్యనారాయణ గారిని ఇబ్బంది పెట్టడానికే ఆ మాట అన్నాడు అనే చర్చ కూడా జరుగుతోంది. దీని మీద కూడా మీ స్పందన చెప్పండి ప్లీజ్. తప్పనిసరిగా ఇప్పుడు మనం మెజారిటీ శాతం రుషికొండను బోడిగుండిని కొట్టించినటువంటి గనులు వీళ్ళు. వాల్టేర్ క్లబ్తో కాకుండా దస్పలా హిల్స్ భూములని లాగేసుకున్నారు. మా దురదృష్టం కొద్ది 26,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని తాకట్టు పెట్టింది ప్రభుత్వం. అక్కడ KGH లోనేమని రోజుకి 2,700 ఓపీ ఉంటే సరైనటువంటి వైద్య సౌకర్యాలు అందించడానికి మౌలిక సదుపాయాలు లేని దుస్థితి నెలకొంది. మరొక పక్క విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఉంటే అందులో మౌలికంగా సదుపాయాలు లేవు, సిబ్బంది లేరు. ఇదంతా ప్రజలు గమనిస్తారు కదా. ఇప్పుడు సాగర్ గారు చెప్పినా, విక్రమ్ పోలా గారు చెప్పినా, నేను చెప్పినా మా ప్రజలంతా ఏం ఆలోచిస్తున్నారు? ఉత్తరాంధ్రకి వైఎస్ఆర్ పార్టీ వల్ల వచ్చిన ప్రయోజనం ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి గుడివాడ అమర్ గారే తీసుకుందాం. ఆయన కోడిగుడ్లు మంత్రి అనగానే కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాడు మంత్రిగా. అతను ఈ రోజు అనకాపల్లి నియోజకవర్గంలో నేను అభివృద్ధి చేశాను, నాకు ఓటేయండి అని చెప్పే పరిస్థితి లేక వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్న మలసాల భరత్ అనే అబ్బాయి బాధపడుతున్నాడు. ఎందుకంటే ఆ మంత్రి పేరు చెప్తే ఇక్కడ ఓట్లేసే పరిస్థితిలో లేదు. అట్లాగే ఇప్పుడు విశాఖపట్నం పార్లమెంట్ సభ్యురాలుగా ఎవరిని తీసుకొచ్చారు? మరి దాదాపుగా మీకు 34 కాన్స్టిట్యున్సీలు ఉంటే ఇంకెవరు దొరకలేదు, ఝాన్సీ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టారు? ఈ రోజు మీరు చూడండి, వైఎస్ఆర్సీపీ నుంచి పెద్ద క్యాండిడేట్ తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎందుకు చేరారు? ఈస్ట్ కాన్స్టిట్యున్సీకి వచ్చి. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఉపాధి లేదు. విశాఖపట్నం జిల్లాలో ఉపాధి లేకుండా తెలంగాణ పోతున్నారు పిల్లలు. ఒకప్పుడు ఇక్కడే మాకు ఒక బ్రహ్మాండమైన ఉపాధి ఉంది. జూట్ మిల్లులు ఉన్నాయి, షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, అనకాపల్లిలో బెల్లం మార్కెట్ ఉంది, అలాగే ఫెర్రైలైజ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది? 1,00,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి 25,000 టన్నులేమని మత్తు పదార్థాలు వచ్చాయి. అవి ఎక్కడికి పోయి ఎవరి కోసం పట్టుకెళ్లారు? ఏ పెద్దలు ఈ విశాఖపట్నాన్ని మత్తు రాజధానిగా తయారు చేశారు? మద్యం అమ్మకాల పరిస్థితి ఏంటి? దారుణాతిదారుణమైన చర్చ. ఇప్పుడు ప్రజలందరూ ఓటేసే ముందు విపరీతంగా ఆలోచిస్తారండి. ఉపాధి పోయింది, పిల్లలు బాగోలేరు, వలసలు ఆపలేకపోయారు ఈ పెద్దలు ఎవరును. కాబట్టి విజయసాయి రెడ్డి చెప్పారా, బొత్స సత్యనారాయణ చెప్పారా, లేకపోతే వైవి సుబ్బారెడ్డి చెప్పారా? ఇప్పుడు ఇందాక మనకు సాగర్ గారు మన పెద్దలు చెప్పారు. గ్యారంటీగా మనం ఒక అంశాన్ని అయితే ఆలోచించాలి. పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి, పక్కన బొత్స సత్యనారాయణ, అలాగే మరి విజయసాయి రెడ్డి పక్కన బొత్స సత్యనారాయణ. ఏంటి ఇదంతా? ఎందుకు ఊరుకుంటారు? కాబట్టి మార్పు అనివార్యం. ప్రజలు ఆలోచిస్తున్నారు.